కృష్ణా జిల్లాల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్కు అవగాహన లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీడీపీ నాయకులే రేవంత్ రెడ్డి చెప్పిన మాటలన్నీ అబద్దమని చెప్పడంతో వీళ్ల అవగాహన రాహిత్యం బట్టబయలైందని చెప్పారు. కృష్ణా జిల్లాల విషయంలో హరీష్ రావు పీపీటీ ద్వారా ప్రజలకు స్పష్టత ఇచ్చారని వెల్లడించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ చేయాల్సిందేనని తలసాని డిమాండ్ చేశారు. లీ ప్యాలెస్లో మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఎందుకంటే చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ని దాని రూపురేఖలు లేకుండా సికింద్రాబాద్కు ఒక చరిత్ర ఉంది. రాజశేఖర రెడ్డి గారు 202 సంవత్సరాల ఏదైతే పైలాన్ ఇక్కడనే బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు దగ్గర కరపల మైదాన్ దగ్గర వాళ్ళు వేసారు. సికింద్రాబాద్ అంటే లష్కర్ బోనాలు, రాష్ట్రపతి విడిది, డిఫెన్సు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆర్ట్స్ కాలేజ్, మహబూబ్ కాలేజ్, దీంతో పాటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు అంటే పోలారం కావచ్చు, కోయిన్పల్లి కావచ్చు, ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి అంటే చరిత్ర ఉన్నప్పటి నుంచి జంట నగరాలు, ట్యాంక్ బండ్ అటువైపు హైదరాబాద్, ట్యాంక్ బండ్ ఇటువైపు సికింద్రాబాద్. కొత్తగా ఏర్పడినటువంటి మల్కాజిగిరి గ్రామం, సైబరాబాద్ గ్రామం, శంషాబాద్ గ్రామం, అవి గ్రామాలు కాలక్రమేణా విస్తరింపబడ్డాయి. కానీ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ పేరు మార్చి 3 కార్పొరేషన్లుగా, ఒకటి హైదరాబాద్, ఒకటి సైబరాబాద్, ఒకటి మల్కాజ్. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్